మొదట మనం తెలుసుకోవాల్సింది కథాబేజం గురించి. కథాబేజం అంటే కథ దేని గురించి అనే దానిని సింగిల్ లైన్ లో లేదా 2 or 3 లైన్స్ లో చెప్పడం. అంటే ఆ లైన్ వింటే స్టోరీ మొత్తం దేని గురించి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. అదే కథాబేజం. దీనినే కథా బిందువు అని కూడా అంటారన్నమాట. ఇంగ్లీష్ లో 1 లైన్ స్టోరీ, ఐడియా, మెయిన్ పాయింట్, థ్రెడ్, స్టోరీ లైన్ ఇలా అంటారనమాట. ఉదాహరణకి తాతకు ఇష్టంలోని పెళ్లి చేసుకుని ఇంటి నుండి వెళ్లిపోయిన అత్తను తాత కోరిక మీద తిరిగి తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నమే అత్తారింటికి దారి అనేది స్టోరీ లైన్. తను భూలోకంలో పారేసినటువంటి ఉంగరం ఉంటే గాని తిరిగి దేవలోకం వెళ్లలేను అని అర్థమైనటువంటి ఇంద్రుడి కూతురు ఇంద్రజ ఆ ఉంగరం దొరికిన హీరో దగ్గరకు రావటం, వాళ్ళిద్దరి మధ్య కొంచెం లవ్ స్టోరీ జరగడం, తర్వాత ఆమెను బలివ్వాలని ప్రయత్నించినటువంటి మాంత్రికుడిని హీరో చంపేయడంతో ఇంద్రజ హీరోతోటే భూలోకంలో ఉండిపోవడం అనేది జగదేకవీరుడు అతిలోక సుందరి కథాబీజం. దీనిని ఒక మానవుడికి దేవకన్యకు మధ్య జరిగే లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, సైన్యంలో పనిచేసిన వారు రాజకీయాల్లోకి వస్తే అవినీతికి తావుండదు అనేది సరిలేరు నీకెవరు సినిమా కథాబీజం. 2 ఉపకథలు అంటే సబ్ ప్లాట్స్. వీటిని ఇతివృత్తాలు అంటారు. స్టోరీలో మెయిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ ప్లాట్. ఇంచుమించు ఆ కథలో క్యారెక్టర్స్, ఇన్సిడెంట్స్ అన్ని దాని చుట్టూనే తిరుగుతుంటాయి. ఆ మెయిన్ ప్లాట్ కి సపోర్ట్ గా ఉండేవే సబ్ ప్లాట్స్. ఈ సబ్ ప్లాట్స్ హీరో హీరోయిన్స్ మధ్య లవ్ కావచ్చు, కామెడీ ట్రాక్ కావచ్చు, ఫ్యామిలీ ఎపిసోడ్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. వీటిని కథలో ఎందుకు పెట్టాలి అంటే దానికి ఒక రీజన్ ఉంది. మెయిన్ ప్లాట్ అనేది ఎంత జాగ్రత్తగా నడిపినా 2 గంటల సినిమాగా రావడం అనేది కష్టం. హారర్, థ్రిల్లర్ మూవీస్ కి ఓకేనేమో గానీ మిగిలిన జోనర్స్ కి కష్టం. కాబట్టి కథ 2 గంటలు నడవాలంటే దానికి సబ్ ప్లాట్స్ సపోర్ట్ చాలా అవసరం. నిజానికి వీటికి మెయిన్ ప్లాట్ తో సంబంధం లేనట్టుగా ఉంటాయి. వాటిని అలా వదిలేస్తే ఒకే సినిమాలో 4-5 కథలు కనిపిస్తాయి. కనుక ఆ సబ్ ప్లాట్స్ కి మెయిన్ ప్లాట్ తో ఎక్కడక్కడ ఏదో రూపంలో ఒక చిన్న లింక్ ని క్రియేట్ చేయాలి. అప్పుడు అవి కూడా మెయిన్ ప్లాట్ తో కలిసిపోయి సినిమా మొత్తం ఒకే కథగా అనిపిస్తుంది. 7 సినాప్సిస్. సినాప్సిస్ అంటే సంక్షిప్త కథ, కథా సంగ్రహం, మూల కథ, కథాంశం అని కూడా అంటారు. ఇంగ్లీష్ లో థీమ్ అన్న కూడా ఇదే. 2 గంటల సినిమాని 5 నిమిషాల్లో అర్థమయ్యేలా చెప్పడం కోసం రాసుకున్నటువంటి సింపుల్ కథే సినాప్సిస్. పూర్తి వీడియో లింకు ఈ క్రింది డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది. తప్పకుండా చూడండి.